ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రాణాలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. సబ్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు ఆయన. సీఎం రేవంత్ తాను త్వరలో సీబీఐ డైరెక్టర్ను కలుస్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో పాటు ఇతర డాక్యుమెంట్లను సీబీఐ డైరెక్టర్కు అందజేస్తామన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతామన్నారు మంత్రి ఉత్తమ్. అలాగే కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదని హైకోర్టు చెప్పిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బ్యూరోక్రాట్స్ పై చర్యలు తీసుకోవద్దని మాత్రమే తెలిపిందన్నారు. కాళేశ్వరం కూలడానికి వారు బాధ్యులు కాదని కోర్టు చెప్పలేదన్నారు మంత్రి ఉత్తమ్. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించామని చెప్పారు. త్వరలోని హైదరాబాద్ లో బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయబద్ధంగా జరిగిందన్నారు. కుల సర్వేలో లోటుపాట్లు లేవన్నారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ అంశం లేదు కనుకే ఆ బిల్లును వ్యతిరేకించామన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ దగ్ధమైంది. లంకపల్లి పల్లెవాడ రోడ్డుపై వెళ్తుండగా లారీ క్యాబిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై లారీ నుంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపట్లోనే మంటలు భారీగా వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇల్లందులోని కొయ్యగూడెం సింగరేణి మైన్స్ లో బొగ్ లోడు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సుమారు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. హైదరాబాద్ లో నకిలీ టీ పౌడర్ ముఠాను ఛేదించారు ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం పోలీసులు. 10 మందిని అరెస్టు చేశారు. ముఠా దగ్గర నుంచి 3000 కిలోల కల్తీ చాయ్ పత్తాతో పాటు 1500 కిలోల గడువు ముగిసిన టీ పౌడర్, నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఒకేసారి హెచ్పాస్ టీం 15 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో నకిలీ చాయ్ పత్తా, నకిలీ బెల్లం పట్టుకున్నామని ప్రకటించారు. ఇక చాయ్ పత్తాలో సింథటిక్ కలర్ కలిపి చీప్ చాయ్ పత్తా తయారీ చేస్తోంది ముఠా. కాకినాడ జిల్లా సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ పై బదిలీ వేటు పడింది. ఇన్ఛార్జ్ సీఐగా బాధ్యతలు తీసుకున్న 3 రోజులకి బీఆర్కి పంపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు అనుచరులు తమను బెదిరించారని సాక్షులు ఫిర్యాదు చేశారు. ఆ విషయం ఎమ్మెల్సీకి సీఐ చేరవేశారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో బీఆర్కు రిపోర్ట్ చేయాలని రవికుమార్కు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సీఐ రవికుమార్కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు నుంచి సీఐ రవికుమార్ను తొలగించారు. తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు అధికారిగా బాధ్యతలు అప్పగించారు. పులివెందులలో రైతుల నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఎత్తిపోతలు అందించాల్సి ఉండగా ఆ పథకాలను నీరు కారుస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. అధికార పార్టీ వాళ్ళు చెబితేనే నీరు వదులుతారా అంటూ ప్రశ్నించారు.
రైతుల ఇబ్బందులు అధికారులు పట్టించుకోరా అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఎస్పీకి వల్లభనేని వంశీ మరోసారి ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత సమావేశం వీడియోని సీక్రెట్ గా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇదే విషయంపై ఈ నెల 16న తన దగ్గర ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు వంశీ. వెంటనే యూట్యూబ్, గూగుల్లో దీనికి సంబంధించిన విజువల్స్ డిలీట్ చేసేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఈ అసత్య వ్యాఖ్యలతో కూడిన వీడియోలో తన పరువుకు నష్టం చేకూర్చుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎస్హెచ్ఓని ఆదేశించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని రెండోసారి కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు నేడు రేపు శాంతిని ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది న్యాయస్థానం. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై నమోదైన కేసులో విజయవాడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు శాంతి. గతంలో 2 రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు ఏసీబీ అధికారులు. అయితే ఈ విచారణలో ఆమె సహకరించలేదని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. పిటిషన్పై విచారించిన న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై పన్ను వసూళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది కోర్టు. తమకే అధికారం ఉంటే వెంటనే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లమని కోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్ గా కొనసాగేందుకు అహ్మద్ బాబుపై అర్హతపై విచారణ జరిపిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఆరోపణలు వస్తున్నా అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను లూప్ లైన్లో వేయాలని ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ వినతిపై సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్కు సూచించింది హైకోర్టు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు జరిగింది. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,82,554 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 33 రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తుల నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 2 చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి నుంచి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల నుండి సుమారు 3 లక్షలకు పైగా విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో సీబీఐ అరెస్టులు కలకలం రేపాయి. ఆర్థిక నేరం కేసులో దంపతులను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. మారుతినగర్లో శ్రీనివాసులు, సుమతి దంపతులను అరెస్టు చేశారు. స్నిగ్ధ టెక్స్టైల్ పేరుతో పలు రాష్ట్రాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు ఉన్నాయి. టెక్స్టైల్ పేరుతో పెట్టుబడి కోసం అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు శ్రీనివాసులు, సుమతి. వీరిపై దేశవ్యాప్తంగా పలు చోట్ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది ప్రభుత్వం. అనంతపురం వచ్చి శ్రీనివాసులు, సుమతిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేటలో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తించి వివరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే సహించేదే లేదని హెచ్చరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మండల పరిధిలోని మూల మలుపుల వద్ద కన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
పాలకొల్లు రంగమన్నూరుపేట సన్షైన్ స్కూల్ యాజమాన్యం ఎల్కేజీ విద్యార్థిని పట్ల కర్కశత్వం ప్రదర్శించారు. ఈ అమానుష ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. మధ్యాహ్నం 12:30 స్కూల్ నుంచి చిన్నారిని ఇంటికి పంపాల్సి ఉంది. అయితే సుమారు 5 గంటల పాటు ఎల్కేజీ విద్యార్థిని నిర్బంధించారు స్కూల్ సిబ్బంది. ఫీజు బకాయి ఉందని విద్యార్థిని స్కూల్లో నిర్బంధించినట్లు పాప తండ్రి తెలుసుకున్నాడు. ఎస్ఎఫ్ఐతో కలిసి స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో స్కూల్ యాజమాన్యం పాపను బయటకు పంపించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాత్రి 8 గంటల వరకు బెంగాల్లో 92.25% ఓటింగ్ నమోదు కాగా తమిళనాడులో 85.03% పోలింగ్ రికార్డైంది. తమిళనాడు చరిత్రలో ఓటరు సరికొత్త రికార్డు సృష్టించారు. 1952 నుంచి ఇప్పటిదాకా ఇదే రికార్డు స్థాయి పోలింగ్ రికార్డుకెక్కింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో భాగంగా 16 జిల్లాల పరిధిలోని 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగిలిన 142 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. 2 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. బెంగాల్లో పెరిగిన ఓటింగ్ శాతం మమతా పరాజయాన్ని సూచిస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక టీఎంసీ కేల్ ఖతమేనన్నారు. మొదటి దశ ఎన్నిక తర్వాత టీఎంసీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు అమిత్ షా. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్లో చొరబాటుదారుల పని పడతామన్నారు. మాల్దీవులకు వెళ్లే భారత పౌరులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆ దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలను అత్యంత కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేసవి సెలవుల సీజన్ కావడంతో మాల్దీవుల పర్యటనకు ప్లాన్ చేసుకునేవారు కొన్ని విషయాలను గమనించాలని స్పష్టం చేసింది. మాల్దీవుల ప్రభుత్వం కొత్త చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేస్తే కోర్టు అనుమతితో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. స్వల్ప పరిమాణంలో డ్రగ్స్ దొరికినా కఠిన శిక్షలు తప్పవని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా వేలూరు జిల్లాలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు రోబోలు స్వాగతం పలికాయి. వేలూరు జిల్లాలోని గుడియాట్టం, వేలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. గుడియాట్టంలోని ప్రభుత్వ మున్సిపల్ హైయర్ సెకండరీ పాఠశాల కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఆశ్చర్యపోయారు. ఈ రోబోలు కేవలం స్వాగతం పలకడానికి పరిమితం కాలేదు, ఓటర్లకు అవగాహన కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఈ వినూత్న ప్రయోగం పట్ల ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఆసక్తిగా రోబోలతో ముచ్చటించేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న మీడియా కథనాలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమేనని తప్పుదోవ పట్టించే విధంగా అభివర్ణిస్తూ కొట్టిపారేసింది. ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. ప్రజల్లో అనవసర భయోందోళనలు సృష్టించేందుకే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరిగి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్లో ధరలు స్థిరంగానే ఉన్నాయని గుర్తు చేసింది. భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఇకపై ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. సాధారణ పాస్పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి అక్కడి నుంచి మూడో దేశానికి ప్రయాణించేటప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలోని అంతర్జాతీయ జోన్ దాటి బయటకు రాకూడదు. కేవలం లేఓవర్ సమయంలో ఎయిర్పోర్ట్లో ఉండే వారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. తాజా నిర్ణయంతో ఫ్రాన్స్ మీదుగా యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే వేలాది మంది భారత ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావాల్సిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయుతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశల వారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్లతో పని లేకుండానే నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. నెపోటిజం సినిమా అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ శివాత్మక రాజశేఖర్. రాజశేఖర్ కూతురిగా దర్శకులను కలిసే అవకాశం తనకు సులభంగా రావచ్చు, కానీ ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలమని ఆమె స్పష్టం చేసింది. తనకు రంగమార్తాండలో అవకాశం రావడానికి దొరసానిలోని తన నటనే కారణమని గుర్తు చేసింది. తాను రాజశేఖర్ కూతుర్ని అని తెలిసి కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి తనను తప్పించారని పేర్కొంది. దానికి కారణం తనకంటే మరొకరికి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటమేనని వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను చూసి అవకాశాలు ఇవ్వడంపై పరిశ్రమ తీరును ప్రశ్నించింది శివాత్మక రాజశేఖర్. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే మరో 89 మండలాల్లో వేడి గాలుల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎండలు, ఉక్కపోత, వేడి గాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. జనాలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. త్రాగునీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాల్సిన సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది.